అందరికీ నమస్కారము. నా పేరు బృంద. చీమ చింతకాయ ఉంటుంది కదా, అది వచ్చి తీసుకొని లోపట ఉన్న పైన ఉన్నది ఆకుపచ్చ ఉన్నది తీసేసి, లోపట ఉన్న గింజలు తీసేసి, పైన ఉన్నది తెల్లగా ఉన్నది తీసి పక్కకు పెట్టుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు తొక్కు చేసి అంటే చట్నీ లేక చేసుకొని మన అన్నాన్ని కలుపుకుంటారు. ఇది కొంచెం నువ్వులు, పల్లి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు అన్నీ బాగా వేయించుకోవాలి. ఇది కూడా తీసుకొచ్చి కొంచెం నెయ్యి నువ్వుల నూనె ఏ నూనె పోసుకొని మీరు కొంచెం బాగా వేయించుకొని ఇదన్నీ బాగా రుబ్బుకొని మీరు ఒట్టిగా అన్నంలో కలుపుకొని తిన్నా, నువ్వుల నూనె పోసుకొని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇది చపాతీకి, ఇడ్లీకి, దోశకి అన్నిటికీ బాగుంటుంది. అయినా కానీ మీరు 15 రోజులు ఉండాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే మన ఊర్లో ఎండ బాగా కొడుతుంది. 2 రోజుల్లో ఖరాబ్ అయిపోతుంది. లోపల పెట్టుకుంటే మీకు బాగుంటుంది. అది నీరు తడితోటి చేయి పెట్టకూడదు. అది ఒకటి. ఇది పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది బాగా కొంచెం తురుముకొని మిక్సీలో పెట్టి కొంచెం ఇది చేసుకొని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొబ్బరి, కొంచెం ఉప్పు ఇదన్నీ ఇది కొంచెం మిక్సీలో పట్టి ఇది కూడా కొంచెం లైట్గా వేయించుకొని దీంట్లో కలుపుకొని పెరుగులో కలుపుకొని వేసుకుని ఉంటే చాలా బాగుంటుంది. దీనికి తాళింపుకు ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు కావాలంటే కలైపాకు, ఇంతే దీనికి పదార్థం. మీరు అన్నిటికీ మనం ఒట్టి పప్పు అన్నం తింటారు కదా, దానికి కూడా అంచుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది.